అందరికి నమస్కారం. దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్. ఈ ఎండలకి ఇంట్లో పని చేసి చేసి గిలగిలా గిలగిలా కొట్టుకున్నట్టు ఉంటుంది. వీళ్ళకి లంచ్ పెట్టి స్నానం చేపించి పడుకోబెట్టేశాను. వాళ్ళు నిద్రపోయాక దొంగతనానికి వచ్చిన దొంగలాగా ఇలా ఉంటది నా పరిస్థితి. చిన్నగా డోర్ వేసుకోవాలి. నా ప్రశాంతత కోసం వాళ్ళని బలవంతంగా పడుకోబెట్టేశాను. చలికాలమో వర్షాకాలం అయితే పర్లేదు, కానీ ఎండలకు కూడా టీ తాగాలనిపిస్తుంది. ఈ అలవాటు లేకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ గారెలు తిన్నా కూడా చలికాలం వర్షాకాలం తింటే బాగుంటది. ఎండలకి ఆయిల్ ఫుడ్ కూడా మంచిది కాదు కదా. నాకు ఈ జ్ఞానోదయము సమ్మర్ ఎండింగ్ లో వస్తుంది, అంటే మే ఎండింగ్ లో. ఈ ఎండాకాలంలో ఈ అలవాట్లు మానేయాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను. నేను చెప్తున్నాను అబ్బా, స్టార్టింగ్ లో నాకు గుర్తు రాలేదు. మీకు ఒక గారె చూపిద్దాం అనుకున్నా కెమెరా. గారెలు అయిపోయాక గుర్తొచ్చింది. భలే నవ్వుకున్నా. నేను చాలా మంది వీడియోస్ చూస్తుంటాను. వాళ్ళు ఏది చేసినా ఇట్లా కెమెరా ముందు చూపిస్తూ చేస్తారు. నేను చాలా మంది వీడియోస్ మోటివేషన్ గా తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ అబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. త్వరలో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మీరు కూడా బ్లెస్ చేయండి. లైక్ ఇచ్చుడు మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.